అన్న వాడే అన్న కిరణ్ అంటే మీ చెల్లి నేర్పించింది వాడే అన్న. నేను ఇప్పుడే వస్తా. బాయ్రా కిరణ్. రైట్ రా మాయ్, రైట్ రా నాని, రైట్ రా కిరణ్. బాయ్ కిరణ్. కిరణ్ అంటే నువ్వేనా? నేనే. ఒకసారి ఇట్రా. 5 minutes. మా చెల్లెళ్ళు ఏడిపిస్తావురా? మన కిరణ్ ఎవరో కొడుతున్నారా? కొట్టకండి అన్న కిరణ్ ఈయనగా అన్న వేరే టైం నేను చెప్పింది. సారీ బాస్, సారీ సారీ. ఎట్లా జరిగింది ఏంట్రా? అనవసరంగా చేసుకున్నాను కదరా. ఛే, ఇదేంటి బాస్ ఎట్లా ఉంది? నువ్వు నన్ను ఇంత కొట్టినా నేను క్షమించేలా చేసిందే ఈ బైబుల్. అరే ఎందుకు రా అభినవ్ అని పని చెప్తుంది అలా. అరే అతను పొరపాటు నన్ను కొట్టాడురా, మనం తిరిగి అతన్ని కొడుతుంది. నా యేసే చేసిన త్యాగానికి అర్థం ఉండదురా. ఇంత ఘోరంగా కొట్టినా కానీ ఈ అబ్బాయి నన్ను క్షమించాడంటే ఒక క్రైస్తవునికి ఇంత క్షమించే గుణం ఉంటుందా? హ్యాట్స్ ఆఫ్ బాస్. కేవలం అతని ప్రవర్తన ద్వారా ఇతడు క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడ్డాడు. అంటే మన ప్రవర్తన ద్వారా కూడా సువార్తను ప్రకటించగలుగుతాం. రక్షణ లేకుండా అనేక ప్రజలు ఇంకా ఎండిన ఎముకల వలె ఉన్నారు. క్రీస్తు నిమిత్తం నియమించబడిన వాడవు నీవే కనుక సువార్త అను వస్త్రమును ధరించుకొని జీవవాక్యం అనే విత్తనమును విత్తి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించాల్సిన బాధ్యత నీదే.